మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకొని ఆ కార్యకర్తల సమావేశంలో వారు చాలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచింది. ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి పనిచేసిందా లేకుంటే పక్కోళ్ళు గెలవడానికి పనిచేసిందా? రేవంత్ రెడ్డి గారు తను గెలవడానికి పనిచేసిందా లేకుంటే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు గెలవడానికి పనిచేసిందా? డీకే అరుణమ్మ బయలుదేరింది, నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలని అంటూ బయలుదేరింది. పాలమూరులో కాంగ్రెస్లో ఉన్నంత కాలం మంత్రి పదవులు అనుభవించింది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని చెప్తున్నాడు ఆయన. నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నాకు టికెటే ఇవ్వలే. ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్. తర్వాత అనేక పోరాటాలు చేసి జిల్లాలో పాలమూరులో కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసింది ఆ రోజు డీకే అరుణమ్మ అనే విషయాన్ని ఒకసారి నాకు తెలియనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమ్మని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అన్ని విషయాలు, కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మొట్టమొదటగా ఇంకొకటి, చీకట్లో డీకే అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లు ఎందుకు వస్తారు? బరాబర్ పగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా? మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పగలు ప్రతి ఒక్కరింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమన్నా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమన్నా నీ సామ్రాజ్యమా? ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు, నేను క్యాండిడేట్, నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో. ప్రతి ఒక్కరు ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది. వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం, ఓటర్ నిర్ణయం. కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది, అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా. ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు.